మా మాట వినకుండా మా కళ్ళు గప్పి గడప దాటి వెళ్ళావు కదా, మళ్ళీ నిన్ను గడపలో అడుగు పెట్టనివ్వకుండా ఉండాల్సింది. నీ బ్రతికే సరిగ్గా లేనప్పుడు ఇంకొకరికి బుద్ధి చెప్పడానికి రాకూడదు. నా లైఫ్ లో నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ వల్ల నేను అందరితో మాటలు పడాల్సి వస్తుంది. ముందు ముందు ఇంకా ఎన్ని అవమానాలు భరించాలో. ఆ దేవా కరెక్ట్ గా ఉండుంటే నాకు ఈ ఇంట్లో ఉండే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఇప్పుడు మళ్ళీ నా జీవితంలోకి వచ్చి నేను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. ఇలా ఏడుస్తూ కూర్చొనుంటే లాభం లేదు. ఇంకెప్పుడు వాడి పేరు నా జీవితంలో వినిపించకూడదు. దానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళందరి దృష్టిలోనే చీపైపోయాను. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి.